మనకి ఒక ఫంక్షన్ జరిగినా 40,000 వస్తాయి. సో అదొక జాయింట్ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనదారులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు భద్రతా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ట్రాఫిక్ రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. పాఠశాలల్లో, కళాశాలల్లో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల డ్రైవర్లకు రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పిస్తామని అన్నారు. రహదారి నియమాలను పాటించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎక్కువ శాతం ప్రమాదాలు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నట్లు చెప్పారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కార్ డ్రైవ్ చేసేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వెహికల్స్ నడపకూడదని చెప్పి వాళ్ళకి ట్రాఫిక్ అవేర్నెస్ ఉండాలని చెప్పి వాళ్ళకి సపరేట్గా ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ ఎలా ఉంటాయి, దానికి ఏముంటాయి అన్ని వాళ్ళకి అన్ని స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగానే ఆర్టీసీ డ్రైవర్స్కి కూడా వాళ్ళకి హెల్త్ చెకప్స్ కానీ ఐ చెకప్ కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ చేసి వాళ్ళు డ్రైవింగ్ కరెక్ట్గా చేయాలన్నట్టుగా వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నా ముందే చెప్పి వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకుండా డ్రైవింగ్ చేయాలన్నట్టుగా అందరికీ సూచనలు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఫ్యూచర్లో 1 month ప్రోగ్రామ్ కాబట్టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్ డ్రైవర్స్కి కూడా వాళ్ళకు కూడా ఐ టెస్టింగ్ క్యాంప్స్, హెల్త్ క్యాంప్స్ అన్ని నిర్వహించడం జరుగుతుంది. స్కూల్స్లో ప్రతి ఒక్క స్కూల్లో ఒక తల్లిదండ్రులకు వాళ్ళ పేరెంట్స్ యూజ్ చేసే బండ్లకు కంపల్సరీ 2-wheeler అయితే హెల్మెట్, 4-wheeler అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, తల్లిదండ్రులు పిల్లల మాటలు ఎలాగైనా వింటారని వాళ్ళ త్రూగా వాళ్ళ పేరెంట్స్ దాకా తీర్చాలన్నట్టుగానే మేము స్కూల్స్లో కూడా అందరికీ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మినిస్టర్ గారు చెప్పడం జరగడం ఏంటి అని అంటే మనకు చిన్నప్పటి నుంచి మనం ఎలాగైతే నేర్చుకుంటామో పెద్దగా దాన్ని మనం